హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు గోధుమ పిండితో చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తీసుకోవచ్చు. ఈ చెక్కలు చాలా బాగుంటాయి. వీటిని మనం ఒకసారి చేసి పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి టేస్టీ అండ్ క్రిస్పీ గోధుమ పిండి చెక్కలను ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. తగినన్ని నీళ్ళని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ నీళ్ళని వంపేసి మరలా పప్పు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టి వీటిని 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటలకి పప్పు చక్కగా నానిపోయాయి. వీటిలో నుంచి 2 స్పూన్ల పెసరపప్పుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పప్పుని జార్లోకి వేసుకొని 2 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పెసరపప్పు పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, మనం ముందుగా పక్కన పెట్టుకున్న పెసరపప్పుని, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి, 1/2 స్పూను వాముని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవటం వల్ల వాము ఫ్లేవర్ పిండికి బాగా పడుతుంది. అలానే చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని ఇవన్నీ పెసరపప్పు పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందు వాటర్ ఏమీ వేయకుండా పెసరపప్పు పేస్ట్తోనే కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పట్టవండి, చూసుకొని వేసుకోవాలి. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి మొత్తం ఇలా 6 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పొడి పిండిని చల్లుకొని ఒక్కొక్క పిండి ముద్దని పెట్టి రోలర్తో చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండేలాగా చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఇలా మీడియంగా చేసుకోవాలి. ఈ థిక్నెస్లో ఉండేలా చేసుకొని ఏదైనా గిన్నెతో కానీ బాటిల్ క్యాప్తో కానీ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాక ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి మళ్ళీ రౌండ్గా చేసుకొని చపాతీలాగా చేసుకోవచ్చు. ఒక ఫోర్క్ని తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవటం వల్ల ఓవర్గా పొంగకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలానే పిండి మొత్తం ఇలా చెక్కల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ చెక్కలను ఆయిల్కి సరిపడా వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా రెండు వైపుకు తిప్పుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో వేయించకూడదు, లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలిగరిటెలో తీసుకోవాలి. ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమైనా ఉంటే సపరేట్ అవుతుంది. అదేవిధంగా మిగిలిన చెక్కలను కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. అంతేనండి, పెసరపప్పు గోధుమ పిండి చెక్కలు రెడీ. ఈ చెక్కలు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ గోధుమ పిండి చెక్కలను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.